నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఇజ్రాయిల్‌లో మీ తెలుగు అమ్మాయిని. మనం ఎక్కడ కష్టపడినా, ఎవరు కష్టపడినా, ఏ కంట్రీలో కష్టపడినా కూడా ఎందుకండి నెలాఖరొచ్చే శాలరీ కోసమే కదా మన కష్టమంతా. ఎప్పుడెప్పుడు వస్తదా అని ఎదురు చూస్తా ఉంటామండి. శాలరీ రావడం, ఈఎంఐలు, ఫోన్ బిల్లు, ఫీజులు, రెంట్‌లో మన సమస్యలు తెలియనిదేముందబ్బా! రావడం ఆలస్యం అయిపోవటం. అయితే ఇక్కడికి కొత్తగా వచ్చినోళ్ళకి పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తీసుకుంటారండి. మన శాలరీ అయితే అకౌంట్లో వేసేస్తారనమాట ఎంప్లాయర్స్. ఇక్కడ ఖచ్చితంగా 10వ తారీఖు కల్లా శాలరీ వచ్చేస్తుంది ఎవరికైనా సరే. అది మాత్రం ఆపరు. అయితే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది మనకి వెల్కమ్ చెప్తుంది అనుకుంటున్నారా? కానీ కాదు. అయితే నేను ఉండే లొకేషన్లో ఈ బ్రాంచ్ చాలా చిన్నదండి. చూడండి మీకు చూపిస్తున్నాను ఈ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఇప్పుడు కూడా కనిపించారు. మాట్లాడాను చాలా సంతోషం. అయితే ఇక్కడ ఒక మిషన్ ఉంది కదండి. ఆల్రెడీ నేను నిన్న ఇక్కడికి రావడానికి 10:30 కల్లా అపాయింట్మెంట్ తీసేసుకున్నాను. అయితే కన్ఫర్మేషన్ కోసం అయితే మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇలా కూపన్ ఒకటి ఇస్తారనమాట. ఈ టోకెన్ తీసుకోగానే మనం ఇంకా కొంతసేపు కూర్చోవాలి. తర్వాత మన కౌంటర్లోకి వెళ్ళి మన మనీని విత్డ్రా చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే మన ఇండియా పద్ధతి ఇక్కడ కూడా వాడుతున్నారండి. చూడండి పెన్నుకి తాడు కట్టారు. ఇజ్రాయెల్ అయినా ఇండియా అయినా పెన్నుకి మాత్రం భలే సేఫ్టీ అండి. మన ఇండియా సూపర్ అబ్బా. చూడండి నేను ఆ బిల్డింగ్లోనే ఉంటున్నాను. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోల కోసం సబ్స్క్రైబ్